నిద్రలో నడుము పట్టేసిందండి. అతని కాడ గ్యాప్ ఉంది, నా కాడ గ్యాప్ ఉంది, మధ్యలో కరుసుకుపోయాయి కదండి. అది టచ్ అవుతాను కావాలండి. నొప్పిని ఎవరు అబద్ధాలు చెప్పరు. పొసరండి, అది నాటు పొసరండి. వీడియో తీస్తుండండి. అని అడిగిన ట్రొత్తాడండి. అదిగోండి దాటాలా, దాటిన తర్వాత కాళ్ళు చేతులు విదిరించాలా. నేనండి మీ విఎల్కే స్మార్ట్ అండి. ఎలాగున్నారు? బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ చాలా చాలా బాగుంటారండి. అందులో నేను ఉండాలండి. ఇప్పుడు ఏంటంటే మీకు ఈరోజు ఉదయాన్నే టైము 6:30 కావస్తుంది. నాకు నైటు నిద్రలో నడుము పట్టేసిందండి. మా ఇళ్ళ పక్కన మా తాతగారు నడుము నొప్పికి ఈత మండలతో వైద్యం చేస్తాడంట. అదేం చూపిస్తాను, చూద్దాం రండి. మా తాతగారిని చూపిస్తాను. నేనండి మా తాతగారు ఈత మండని చెక్ చేస్తున్నాడు. అంటే బాగుందా బాలేదని. ఈగలు కోసకుండాలా అండి చేస్తున్నాడు చూడండి. వీడియో మొత్తం స్కిప్ చేయబాకండి. ఈ వీడియోలో ఈ ఈత మండ మీ ఊర్లో నడుము నొప్పికి ఎలా వైద్యం చేసే పెద్దవాళ్ళు ఉంటే కామెంట్ పెట్టండి ప్లీజ్. ఏ ఊరు అనేది కామెంట్ పెట్టండి. మీ ఊర్లో చేస్తారా చేయరు అనేది కామెంట్ పెట్టండి. అది కూడా చీలుస్తున్నాడు చూడండి. పూర్తిగా కింద కల చీల్చారండి. చీల్చిన తర్వాత ఏంటంటే మీ ఊర్లో ఇట్లా ఈత మండతో వైద్యం చేసే వాళ్ళు ఉంటే కామెంట్ పెట్టండి. ఇతను మా తాతగారు అండి. ఇతను చెప్పాను కదా మా తాతగారితో వీడియో తీస్తానని. అదిగండి సోడం సరిపోతుంట. అదే నవ్వుతున్నాండి, వీడియో తీస్తానండి. కింద కాలు చీల్చేయాలి అట్నే. డెఫినెట్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. రివర్స్ పెట్టాలండి. రివర్స్ పెట్టిన తర్వాత ఆపోజిట్లో పెట్టాలి. రివర్స్ పెట్టుకున్న తర్వాత చీల్చేయడం అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే తాతగారు పొస్తుల కోసం పోతాడు. చూద్దాం. డెఫినెట్ కామెంట్ చేయటం మర్చిపోబాకండి. కామెంట్ చేయండి. ఈత మండలతో నడుము నొప్పి వైద్యం. తాతగారు పొసురు తెచ్చారండి. అదిగండి ఆ పొసురుతో ఆ చీల్చిన బద్దకి అటు ఇటు రుద్దుతున్నాడు. రుద్దిన తర్వాత దూరంగా పోయి చేస్తాడండి. వీడియో మొత్తం స్కిప్ చేయబాకండి. వీడియో మాత్రం కొద్దిగా బాగుంటుంది. నువ్వే అయిపోతుంది. సమానం పట్టుకుని ఏం కోసాలు పట్టుకో. పట్టుకోండి ఒక పెట్టి నువ్వు బల్లి అదిగండి మా తాతగారు ఇప్పుడు వెనక్కిపోతారు. వెనక్కిపోయి ఆడ నుంచి మంత్రాలు దుద్దుకుంటూ వస్తారు. ఆ 2 బద్దలు అండి కరుసుకోపోవాలండి. కరుసుకోపోతే ఆ 2 కటక్కన పట్టుకొని ఇరిసేస్తాడండి. అదిగోండి మొత్తానికైతే నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి చెప్పాడు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. వీడియో స్కిప్ చేయబాకండి. కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా బాగుంటుంది. స్కిప్ చేయబాకండి. అదిగోండి అక్కడి నుంచి వస్తూనే ఉంటాడు. వస్తూనే ఉండి స్కిప్ చేయకుండా వీడియో చూడండి. అదిగండి మళ్ళీ దుద్దుకుంటూ వస్తూ ఉంటాడు. అదిగండి ఆ 2 బద్దలు ఏంటంటే మీ ఇద్దరు గ్యాప్ ఉంది కదా, గ్యాప్ మధ్యలో ఆ 2 బద్దలు కరుసుకోబోతాయండి. గమ్ము టైపులో చిన్నప్పుడు మనం ఆడుకుంటాము. అవి అయస్కాంతాలు 2 మనం కరిపిస్తాం కదా, కరిపించి చప్పం టైపులో పట్టుకుంటాం. అవి చూసుకుని నేను కథకం స్ట్రక్ అయిపోయానండి. చూసి వచ్చే కొంది ఆ 2 బద్దలు కరుసుకోబోతాయండి. చూసి కథకం స్ట్రక్ అయిపోయాను నేనైతే. అదిగండి వచ్చే కొంది మనకు టైట్గా లాగ్ పట్టుకో ఉండాలి. మనం కదలకుండా ఉండాలి. 2 కథకని కరుసుకోబోతాయండి. చూస్తాను, గమనించండి. మీరు బాగా పూర్తిగా గమనించండి. అదిగండి 2 దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. మేము గబక్కన మేమేమైనా అంటారేమని అనుకుంటారు. మేము అనలేదు. నొప్పి కదండి, కావాలండి. నొప్పిని ఎవరు అబద్ధాలు చెప్పరు. పొసరండి, అది నాటు పొసరుతో ఈత మండలతో తయారు చేస్తారు. మా తాతగారు చిన్నప్పటి నుంచి అలాగే చేస్తున్నారంట. అదిగండి చూస్తాను, మీరు గమనించండి. అది చూడండి 2 చాలా బెండ్ అయ్యాయి కదా, పూర్తిగా బెండ్ అయ్యాయి చూడండి. ఆ 2 కథక్కని టచ్ అయిపోతాయండి. టచ్ అయిపోతాయి. నేను కథక్కని ఫస్ట్ టైం చూస్తున్నాను. నిద్రలో పట్టిన వీళ్ళని అలాగే తీస్తారంట. నడువు నొప్పి ఉన్నా కూడా, ఏ నొప్పి అయినా సరే నడువు నొప్పి వరకే అలాగే చేస్తారంట. పక్కన అతను ఏంటంటే అతనికి ఏం కాదు, మన వల్ల అతనికి ఏం కాదు. అదిగండి దగ్గరికి వచ్చారు. ఆ పొసురు దీని మీద చూస్తున్నాడు. బొట్టుబడది అని చూస్తున్నాడు. చాలా వరకు దగ్గరికి వెళ్ళిపోయింది. వీడియో దగ్గర నుంచి బాగా కనిపించలేదు. అది చూస్తానండి చాలా వరకు బెండ్ అయిపోయింది చూడండి.
అతని కాడ కూడా చూడండి ఎంత గ్యాప్ ఉంది, నాకాడ అతని కాడ కూడా గ్యాప్ బాగా గమనించండి. అదిగండి చూస్తూ ఉండండి, వీడియో మొత్తం స్కిప్ చేయబాకండి. మీ దగ్గర ఎక్కడైనా ఇలా చేసే పెద్దవాళ్ళు ఉంటే కామెంట్ పెట్టండి. మా ఊర్లో ఉన్నారని ఈత మండలతో నడువు నొప్పులు తగ్గించే పెద్దవాళ్ళు కామెంట్ పెట్టండి. చూస్తూ ఉండండి, అట్లాగే చూస్తాను. నేనేంటంటే చూస్తున్నాను, ఇదే ఫస్ట్ టైం కాబట్టి. ఎందుకండి చాలా వరకు కరుసుకుపోయింది. ఇదిగండి గమనిస్తారా, ఎక్సలెంట్గా ఉందండి. నడుము నొప్పికి నాటు ముందు ఏంటంటే ఇదిగండి చూస్తాం కదండి, చూస్తానండి. ఇప్పుడు ఏంటంటే ఆ రెండింటిని చూస్తాడండి, ఆ రెండు టచ్ అవుతా ఉన్నాయి. బాగా ఉంది, అదిగోండి టచ్ అవుతా ఉన్నాయి. టచ్ అయిపోయి పూత టచ్ అయిపోయి వాటి మీద బొట్టు పండించాడండి. అతను నలిపి ఆకు బొట్టు పండించాడు మా తాతగారు. చూస్తా ఉన్నాండి, ఆ రెండు పట్టుకుంటాడు గట్టిగా. ఇప్పుడు అంటే ఆయన మళ్ళీ మనకి విడిపోకుండా కతక్కని పట్టుకొని ఆ రెండు కతక్కని ఇరిసేసాడికి. అదిగండి అతని కాడ కూడా గ్యాప్ ఉంది, నా కాడ గ్యాప్ ఉంది, మధ్యలో కరుసుకుపోయాయి కదండి. అదేనండి విచిత్రం అంటే. పెద్దవాళ్ళు అంటారు, పెద్దవాళ్ళ మందులు కూడా అన్నీ ఇంగ్లీష్ మందులే కదండి, మన నాటు మందులు కూడా వాడాలండి. అదిగండి ఎక్స్ట్రాడినరీగా ఉందండి. అదిగండి పొసిరేసి కతకన పట్టుకుని చూడండి, పట్టుకోండి కానీ పట్టుకున్న కతక్కన ఆడికి ఇరిసేసాడండి. ఆడికి ఇరిసేసి నా నడిపిన ట్రొత్తాడండి. అదిగండి దాటాలా, దాటిన తర్వాత కాళ్ళు చేతులు విదిరించాలా. ఎదురుగా అమ్మవారు ఉంది, అమ్మవారికి దండం పెట్టుకోవాలా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్.